బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే మరోసారి 2 చోట్ల పోటీ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. ఈసారి భీమవరంతో పాటు తిరుపతి నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. వారాహి యాత్రలో భీమవరం నుంచి పోటీ చేస్తారని హింట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రీసెంట్ గా తిరుపతి నుంచి పోటీ చేసే అంశంపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం తిరుపతి జనసేన నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తిరుపతిలో పార్టీ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం సహకారం ఎలా ఉంది, బలాబలాలు ఏంటి అనే విషయాల మీద ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈసారి పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాల్లో గెలవాలి అన్న పట్టుదలతో ఉన్నట్టున్నారు అని చెప్పి తెలుస్తోంది పవన్ కళ్యాణ్. ఇక అలాగే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చిరంజీవి. అదే ఈసారి తనకు కలిసి వస్తుందని చెప్పి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు జనసేన అలాగే టీడీపీ పొత్తు కూడా ఆయనకు కలిసి వస్తుందని చెప్పి అక్కడి నుంచి కూడా పోటీ చేయాలి అనే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న కార్యకర్తలతో, జనసేన కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం అయ్యారు. ప్రత్యేక సమావేశం నేపథ్యంలోనే ఇటు తిరుపతి అలాగే భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంచనాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి అలాగే భీమవరం నుంచే పోటీ చేయబోతున్నారా, లేకపోతే 3 అంశాలను కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉందా? ప్రత్యేక సమావేశం, తిరుపతి జనసేన నేతలతో ప్రత్యేక సమావేశం కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఇటు గాజువాక, భీమవరం. ఇప్పుడు భీమవరం నుంచి పోటీ చేస్తారనే మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తోంది. ఇప్పుడు తిరుపతి అంశం ఏంటి? తిరుపతిని అక్కడ జనసేన కార్యకర్తలతో కావాల్సిన నేతలతో కలిసి సమావేశం అంటే తిరుపతి నుంచి కూడా ఆయన బరిలోకి దిగే అవకాశం ఉందా? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ వరుసగా ఒక 3 రోజులుగా నుంచి చాలా మంది నేతలతో అయితే పిలిచి మాట్లాడారు. అంటే బేసిక్గా ఆయన ఒక క్లారిటీలో ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయించాలి, ప్రధానంగా అభ్యర్థుల్ని కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న, ఇప్పుడు తిరుపతిలో పోటీ చేయాలనుకుంటే తిరుపతి అభ్యర్థులు, ఇలా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 20-25 నియోజకవర్గాలకు సంబంధించిన నేతల్ని, అందులో అక్కడున్న యాక్సెసిబుల్లో ఉన్న నేతలు, ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టుకునే నేతలు, ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా పిలిపించారు. ఒక్కొక్కరితో పర్సనల్గానే ఆయన అందరితో కూడా మాట్లాడుతూ, సో ఏ విధంగా ఉంది, ఆయా బలగాలు, తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ లోకల్గాని కూడా మాట్లాడుతూ, ప్రధానంగా భీమవరం విషయానికి అలాగే తిరుపతి విషయంలో మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. సో తిరుపతి నేతలతో అయితే ఆయన మాట్లాడుతూ ఒక కీలక విషయం అయితే అడిగారు. అసలు నిజంగా తిరుపతిలో మనం పోటీ చేస్తే అక్కడ టీడీపీ మనకి ఎంతవరకు సహకారం చేస్తుంది, టీడీపీలో నేతలు ఎంతవరకు మనకి పాజిటివ్గా సహకరిస్తారు, లేదు లోకల్ రాజకీయాల్లో, లోకల్ ఈక్వేషన్స్లో వాళ్ళు ఏమన్నా మనకి హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా, లేదు కొంత దెబ్బతీసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా, లేదు మనం ఎక్కడెక్కడ నమ్మాలి, ఎవరిని నమ్మాలి అనే కోణంలో చాలా సుదీర్ఘమైన చర్చ అయితే తిరుపతి నేతలతో మాట్లాడి, అక్కడ డాక్టర్ హరి కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా పిలిపించారు. ఆయన పిలిపించి వాస్తవంగా అక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి ఏ విధంగా జరుగుతుంది అనే అంశాన్ని కూడా తీసుకుంటూ తిరుపతి అంశంలో కొంత కీలకమైన చర్చనైతే తీసుకున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశారు. అంటే తిరుపతి గతంలో కూడా ఆయన తిరుపతి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయడానికి కారణం ప్రత్యేకంగా చిరంజీవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అక్కడ భారీ మెజార్టీతో ఆయన గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆయనకి అందరూ సహకరించారు. అక్కడ సామాజికంగా, ముఖ్యంగా సామాజిక పరంగా కూడా కాపు సామాజిక వర్గంకి సంబంధించిన నేపథ్యంలో తెలుగుదేశంలో ఉన్న క్యాడర్ కూడా బలంగా ఉంది. కాబట్టి అక్కడ కొంత మనకి కలిసి వచ్చే అంశాలు అనే వ్యవహారం అయితే చాలా స్పష్టంగా తిరుపతి నేతలు అయితే చెప్పారు. అలాగే భీమవరం విషయంలోకి వస్తే, భీమవరం విషయంలో ఆల్రెడీ క్లియర్గా ఆయన వారాహ యాత్ర సందర్భంగానే ఆయన ఇండికేషన్స్ ఇచ్చారు. నేను ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ 2 ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడమే కాకుండా మిగతా నియోజకవర్గాలు కూడా, అంటే పవన్ కళ్యాణ్ జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు, అక్కడున్న స్థానిక నేతలు ఎవరెవరు, ఉన్న నేతలందరినీ పిలిపియడం, నిజంగా ఏంటి మీ పరిస్థితి, మీకు లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మనం రేపు ఒకవేళ సీటు అడగచ్చా, తీసుకోవచ్చా, లేదు మీకున్న ఆర్థికపరమైన అంశాలు ఏంటి, ఎన్ని అంశాలని కూడా అక్కడ లోతుగా చర్చించారు ప్రతి ఒక్క నాయకుడితో. సో దీనికి కారణం ఏంటంటే మనం పొత్తులో ఎన్ని సీట్లు, దాని తర్వాత ఏ సీట్లు కేటాయించుకోవాలి, మనం ఏమేమి అడగాలి, తర్వాత ఇవన్నీ కూడా చంద్రబాబుతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి
సో వాళ్ళ సైడ్ నుంచి ఎవరున్నారు టీడీపీ నుంచి, మన సైడ్ నుంచి మనం ఏ పేర్లు ప్రపోజల్ పెట్టాలి, ఈ అంశాల మీద కొంతమంది ఆయా నియోజకవర్గాల్లో పనిచేసే ఇంట్రెస్టింగ్ ఉన్న జనసేన ఉన్న ఈ నియోజకవర్గాలకు సంబంధించిన కృష్ణమోహన్, మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇక్కడ తిరుపతి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చిరంజీవికి సంబంధించి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచో పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇక్కడ జనసేన కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించి లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించి ఉన్న బలం ఏంటి, ఎందుకు తిరుపతిని ఇప్పుడు సెంటర్గా చేసుకుందాం అనుకుంటున్న పరిస్థితి ఉంది అనుకోవాలి? అంటే పవన్ అంటే ఒకటి మీరు చిరంజీవి ప్రస్తావన తీసుకుని వచ్చారు కాబట్టి నేను దాని గురించి కొంచెం లోతుగా వెళ్ళాలి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించే రోజు కూడా ఆయన తిరుపతి వేదికగానే ఒక పెద్ద భారీ సభను ఏర్పాటు చేశారు. దాదాపుగా లక్షల మందితో అభిమానులతో ఆయన సభ ఏర్పాటు చేసి తిరుపతి వేదికగానే ఆయన ప్రజారాజ్యం పార్టీని కూడా ప్రకటింపజేసిన పరిస్థితి. ఆ రోజు ఆ తర్వాత నేను అక్కడి నుంచి పోటీ చేస్తానని డిసైడ్ చేయడం అంటే కొంత సామాజిక వర్గం బలమైన ఓట్లు అక్కడ ఉండడం, తన సామాజిక వర్గమైన ఓట్లు ఉండడం. అలాగే నెల్లూరులో కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి నెల్లూరు తిరుపతికి కొంత దగ్గర సంబంధాలు ఉంటాయి. కొంత వీళ్ళు నెల్లూరు వాళ్ళు చాలా వరకు తిరుపతిలో ఉంటుంటారు. కొంత అదైతే కొంత సేఫ్ ప్లేస్, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తిరుపతిలో కొంత టీడీపీ కూడా కొంత ఒక వర్గం సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అందుకని భాగంగానే ప్రజారాజ్యంలో ఆయన అప్పుడు పోటీ చేసి భూమన కరుణాకర్ రెడ్డి మీద గెలుపొందారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత ఆ కథ అంతా కాంగ్రెస్లో మెడిచారు. ఇదంతా ఓకే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా దృష్టి ఏంటంటే ఇప్పుడు గతంలో 2 సార్లు ఓడిపోయారు. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. గాజువాక పోయింది, భీమవరం పోయింది. అది నిజంగానే పవన్ కళ్యాణ్ చాలా బాధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పాయింట్కి వచ్చారంటే ఇక్కడ యాడింగ్ టు దిస్ క్వశ్చన్, ఎందుకంటే గతంలో ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు, 2 ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు పొత్తులో భాగంగా రెండు చోట్ల పోటీ చేసే అవకాశం టీడీపీ కల్పించే అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం టీడీపీకి సంబంధించి లోకల్ క్యాడర్ కూడా టికెట్ పట్టుబట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంటే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం పవన్ కళ్యాణ్కి ఎదురవచ్చు ఇక్కడ? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ టాపిక్ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే జనసేన నాయకులు ఏమనుకుంటున్నారు, మనం అనవసరంగా టీడీపీతో పొత్తులోకి వెళ్ళిపోయాం, మనకు రావాల్సిన సీట్లు లేవు, తర్వాత మనకి ఉంటే మనం ఇండివిజువల్గా పోటీ చేసి ఉండేవాళ్ళం, మనకు వస్తున్న ఎన్ని గెలిచినా కూడా మన సొంతం కదా అని జనసేన క్యాడర్ కావచ్చు, జనసేన లీడర్స్ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడారు. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువగా ఉంటారు ప్రతి పార్టీలో కూడా. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఆశావాహులు అందరూ కూడా జనసేన పార్టీలో కూడా ఎక్కువగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీలో కూడా ఆశావాహులు ఉన్నారు. వాళ్ళందరూ దాదాపుగా ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు, చాలా కాలంగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గతంలో మంత్రులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పొత్తులో భాగంగా దాదాపుగా 20-25 సీట్లు పోతున్నాయి. 2 నుంచి 3 ఎంపీలు పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ అంటే అక్కడ ఆశావాహులకు కావచ్చు, లేకపోతే అక్కడ సిట్టింగులకు కావచ్చు. చాలా మంది ఇప్పుడు అంటే రాజమండ్రి రూరల్ చూసుకుంటే రాజమండ్రి రూరల్లో బుజ్జయ్య చౌదరి లాంటి వ్యక్తులకి సీటు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో ఆయన ఎక్కడ పోతుంది ఏంటి, ఆయనకు ఒక టెన్షన్. సో ఇప్పుడు అక్కడ పొత్తులు కావాలనుకుంటే అక్కడ దుర్గేష్ని అడుగుతున్నారు. ఆ దుర్గేష్కి సీట్ ఇస్తే గెలుస్తాడా లేదా అనేది ఒక అంశం, టీడీపీ సహకరిస్తుందా లేదా అనే అంశం. ఇట్లాంటి చాలా అంశాలు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఇటువంటి యాక్షన్లో పవన్ కళ్యాణ్కి 2 సీట్లు కూడా ఇస్తారా లేదా అనేది కూడా డౌటే. అంటే బహుశా ఆయన అంటే తర్జన భర్జన చేసుకుంటారు. ఆయన ఏంటంటే కొంత లీడర్స్తో, తన క్యాడర్లో ఉన్న లీడర్లతో మాట్లాడుతూ సో ఇక్కడైతే ఎలా ఉంటుంది, ఇక్కడైతే ఉంటుంది, తనకి ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది, లోకల్ లీడర్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, లోకల్గా టీడీపీ వాళ్ళు మనకి సహకరిస్తారా, లేదు వాళ్ళు నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా హ్యాండ్ ఏమన్నా ఇస్తారా, ఇట్లాంటివన్నీ చాలా ఈక్వేషన్స్ నడుస్తుంటాయి. సో అందులో భాగంగానే ఆయన అనుకుంటున్న సీట్లలో దాదాపుగా 20-28 స్థానాలకు సంబంధించిన నేతలందరినీ పిలిపించారు, మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలోనే తిరుపతితో మాట్లాడారు, తర్వాత భీమవరం నేతలతో మాట్లాడారు, ఈస్ట్ గోదావరి, అద్దంకి, చాలా అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలందరితో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. సో అయితే ఇప్పుడు 2 సీట్లు ఇస్తారా లేదు ఒక దగ్గరే పోటీ చేయాలన్న చర్చ కూడా జరుగుతుంది. నిజంగానే ఇప్పుడు రేపు పొత్తులో కూర్చున్నప్పుడు సీట్లు సర్దుబాటు విషయం మీద వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు నాదెళ్ల మనోహర్కి సంబంధించిన ఇష్యూలోనే అక్కడ ఆలపాటి ఉన్నాడు టీడీపీ నుంచి. ఇప్పుడు నాదెళ్ల మనోహర్కి తెనాలి ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇతను మారాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని త్యాగాలు తప్పవు. కొన్ని పార్టీలో అవతల పార్టీకైనా, ఈ పార్టీకైనా, జనసేనకైనా, టీడీపీకైనా త్యాగాలు అయితే కొన్ని తప్పే పరిస్థితులు లేదు. సో అటువంటి పరిస్థితుల్లో
ఏం జరుగుతుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చలో ఏ విధంగా ముందుకెళ్తారు, ఎట్లా ఇదవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఒక సేఫ్గా మనం ఈసారి బయటపడాలి, అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని ఒక ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్నట్టుగా కనపడుతుంది. అందులో భాగంగా ఆయన 2 ఆలోచనలు చేస్తున్నారు. ఇంకోటి కూడా గతంలో పిఠాపురం కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారని కూడా ఒక చర్చ ఉంది. సో చాలా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ అంటే ఇప్పటికీ కొన్ని సర్వేస్ ప్రత్యేకంగా వీళ్ళు చేయించుకుంటున్నారు. తర్వాత తెలుగుదేశం ఎలాగ చేస్తుంది, జనసేనకు సంబంధించిన నేతలు కూడా కొన్ని ప్రత్యేకమైన సర్వేలు కొంతమందిని నమ్ముకొని వాళ్ళ చేత సర్వేలు కూడా చేయిస్తున్న నేపథ్యం ఉంది. సో ఫైనల్గా అయితే సచిన్ చూడాలి. ఒకవేళ తిరుపతి భీమవరం 2 అనుకున్నా 2 సీట్లు వస్తాయా లేదో కూడా కన్ఫర్మ్. 2 స్థానాలు ఇవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్కి పొత్తులో భాగంగా ఇంకోరికి ఇవ్వచ్చు కదా అని అడిగే టీడీపీ నుంచి అభ్యంతరాలు వచ్చే పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో కొంత ఈక్వేషన్ గాజువాక అనుకున్నారు నిన్నటిదాకా, గాజువాక నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ గాజువాకలో కొంత పరిస్థితులు, ఈక్వేషన్స్, వాళ్ళ అక్కడ ఉన్న పారామీటర్స్ అన్ని చూసుకోవాలి. కానీ అక్కడ కొంత తేడా జరిగినప్పుడు ఎందుకు సేఫ్ ప్లేస్ ఆడుకున్నప్పుడు భీమవరం మంచి ప్లేస్ కదా మనకు ఆడ ఉందని ఆయన అనుకోవచ్చు. లేదు తిరుపతి బెస్ట్ ప్లేస్, అందరికంటే తిరుపతి చాలాసార్లు అడుగుతున్నారు, అక్కడ పబ్లిక్ కూడా తిరుపతి కోరుకున్నారు అంటున్నారు కాబట్టి సో ఆ దిశగా తిరుపతికి వెళ్తే మంచిదా, కొంత ఈక్వేషన్స్ అయితే నడుస్తున్నాయి. బట్ 2 సీట్లు ఇస్తారా అనేది కన్ఫర్మేషన్ కాదు. బట్ 2 సీట్లలో ఏ సీట్ అయితే బెస్ట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకునేది తను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, తర్వాత ఎన్ని సీట్లలో మనం పోటీకి నిలబడాలి, అభ్యర్థులు ఎవరు, ఈ అంశాల మీద మాత్రం చాలా సీరియస్గా అయితే గడిచిన ఈ 2-3 రోజుల్లో ఆయన చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ తన క్యాడర్తో తన నాయకులతో ప్రత్యేకంగా పిలిచి మాట్లాడిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. సచిన్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇన్ఫాక్ట్ అదొక చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ పక్క 2 స్థానాల్లో పోటీ చేసేందుకు పొత్తులో భాగంగా టీడీపీ ఒప్పుకుంటుందని ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తూ ఉంటే, ఇటు ఎక్కడి నుంచి ఒకవేళ రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఒకవేళ టీడీపీ పొత్తులో భాగంగా ఒప్పుకుంటే కనుక ఏ సీట్ల నుంచి పోటీ చేయాలి, భీమవరం నుంచి పోటీ చేస్తాను అనేది దాదాపుగా పవన్ కళ్యాణ్ నుంచి కావచ్చు, లేకపోతే జనసేన నుంచి దాదాపుగా కన్ఫామ్గా వినిపిస్తున్న మాట. కానీ రెండోది ఏంటి, తిరుపతి లేకపోతే గాజువాక లేకపోతే వేరేదేమైనా ఉందా? అయితే తిరుపతికి సంబంధించి అక్కడ జనసేన నేతలతో ఆయన ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తుంది. ప్రత్యేక సమావేశం అయ్యారు. ప్రత్యేక సమావేశంలో నేతలతో చర్చించారు. అక్కడున్న సాధ్యాసాధ్యాలేంటి, అలాగే టీడీపీ నుంచి వస్తున్న సపోర్ట్ ఏంటి, ఒకవేళ సపోర్ట్లో భంగ పొత్తులో భంగ అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చా, ఈ అంశాలన్నింటికి సంబంధించి డిస్కషన్ చేయడం ఇప్పుడు మరొక ఆసక్తికర చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. సో చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇటు కేవలం భీమవరం నుంచే పోటీ చేస్తారా, లేకపోతే 2వ స్థానం అది ఎక్కడి నుంచి తిరుపతి నుంచి కూడా అవ్వచ్చా అనే ఒక ఉత్కంఠ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజుకుందని చెప్పుకోవాలి.